మేడం తెలుసు కనెక్టివిటీ మొత్తం వచ్చేస్తుంది అది మీ వాటికి వస్తుంది అంతే కదా. సుజాత మేడం అడుగుతున్నారు మొత్తం ఈ 3 ఉన్నాయి. ఇట్లాంటివి మనం చేయాల్సింది అయితే వర్కౌట్ అవుతుంది. ఉన్న బడ్జెట్ 2 కొంచెం ఎస్టిమేషన్ వేయడం దందాన్ని రెండింటికే సెట్ మంచిగా చేసిపోయారు గతంలో. ఇక్కడ సైడ్ కూడా ఏం చేయలేదు. సత్యబాబు సార్, వెంకరెడ్డి సార్, విననా ఇవ్వనా బిజినెస్ స్కూల్ సీరనా జానిబే ఒకరికే కాస్ట్ అని రావాలి. మాట ఏంటే మాట చూస్తే లీటర్ వెళ్తాయంట. ఇక్కడ 3 అని ఇక్కడికి విచ్చేసినటువంటి మన సర్వోత్తమ్ బాబు గారు, వేనారెడ్డి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. 46, 47వ వార్డు ప్రజలకు కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మనం ఎన్నికల్లో ప్రచారంలో వాగ్దానం చేసిన విధంగా ఈ బ్రిడ్జి ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఇదే విధంగా సూర్యాపేటలో ఉన్న సమస్యలన్నీ ఒకదాని తర్వాత ఒకటి పరిష్కరించుకుంటూ వెళ్ళిపోతుంటాం. ముఖ్యంగా ఈ బ్రిడ్జ్ పిల్లలకు, స్కూలు కాలేజ్ పిల్లలకు వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉంది. దాన్ని పూర్తి చేసుకోవడానికి ఈరోజు స్టార్ట్ చేశాము. మీ అందరి సహకారంతో ఇంకా మంచి పనులు చేసుకుంటూ వెళ్తాము. సూర్యాపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుంచుతామని మాటిస్తున్నాం. 46, 47 వార్డులకు సంబంధించి ఏదైతే లింక్ ఉన్నాయో ఈ 60B రోడ్డుకును ఖమ్మం రోడ్డుకు ఆ లింకుకు సంబంధించిన బ్రిడ్జెస్ ఉన్నాయో గతంలో ప్రభుత్వం మంచి పనులు అంటే అనుకూలంగా ఉన్న వాటి చేసేసుకొని పక్కకి వెళ్ళిపోయి ఈ అట్టే పెండింగ్లో పెట్టారు. ఇప్పుడు చైర్మన్ గారు వచ్చినాక దాన్ని కొంత డిజైన్ ఇట్లా మార్పు చేసి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం అనేది ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఆ రోజు ఎన్నికలు తిరిగేటప్పుడే చెప్పాము 46 వార్డు ప్రజలకు
మంచి అభ్యర్థిని ఎన్నుకుంటారు. మీ అభ్యర్థి చైర్మన్ అయితే కాబట్టి మీ అభివృద్ధి 46వ వార్డు పూర్తిగా అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆ రోజు 46వ వార్డు ప్రజలకు అందరం నేనైతే సర్వతోడిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మంచి మెజార్టీతో వారు ఎన్నుకోవటం, వారు మనం అనుకునే ప్రకారమే నివేదిత గారు చైర్మన్ కావటం, మొట్టమొదటి ప్రోగ్రాం కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ చేయడం ఒక శుభపరిణామం. వారు చెప్పిన విధంగా అన్ని రంగాల్లో కూడా సూర్యాపేటను మా మేనిఫెస్టో ద్వారా ఏదైతే అభివృద్ధి చెందాలో అన్ని విధాలు అభివృద్ధి చేసే కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఒకసారి సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ కూడా మంచి విజయం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సూర్యాపేట మున్సిపాలిటీలోని 46, 47 వార్డులలో సంబంధించి ఈ నాలా మీద లింక్ రోడ్లు ఏర్పాటు చేయడం కోసం, బ్రిడ్జిలు కట్టడం కోసం ఈరోజు చైర్మన్ గారి ఆధ్వర్యంలో శంకుస్థాపన చేయడం జరిగింది. మన మున్సిపాలిటీ సూర్యాపేట మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరిన తర్వాత చేపట్టిన మొట్టమొదటి కార్యక్రమం. మొన్న మేము ఎన్నికలకు చెప్పాము, ఎలక్షన్ కోడ్ కాగానే వెంటనే మేము కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పినాం. అదే ఆలోచనతో ఈరోజు చైర్మన్ గారి ఆధ్వర్యంలో సూర్యాపేట మున్సిపాలిటీకి సంబంధించి అన్ని డెవలప్మెంట్ గోల్స్ కూడా అన్ని 48 వాటికి సంబంధించినవి కూడా ఒక ప్రయారిటీ బేసిస్లో మేము అన్నింటినీ కూడా లిస్ట్ అవుట్ చేస్తున్నాం. తప్పకుండా, ఎందుకంటే మొన్న ఎన్నికల్లో మేము కొన్ని మా కౌన్సిలర్ అభ్యర్థులు అయితేంది, మేము పోటీ చేసిన అభ్యర్థులు అయితేంది హామీలు ఇచ్చినారు. ఆ హామీలు నిలబెట్టుకోవడం మా ధర్మం కాబట్టి ఖచ్చితంగా అన్ని కార్యక్రమాలు కూడా 1 by 1 తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారు కూడా మొన్న మన మున్సిపాలిటీ గెలిచినందుకు మమ్మల్ని అభినందించారు. ఈ వారంలో తప్పకుండా టైం ఇస్తా అని చెప్పారు. చైర్మన్ గారితో వైస్ చైర్మన్ అందరూ మొత్తం మా ఏదైతే దాని సహకారానికి కృషి చేసిన అటల్ రమేష్ గారు అయితే, నేనైతే, వేనాయుడు గారు, భాస్కర్ గారు, మిగతా సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరం కూడా కలిసికట్టుకెళ్ళి ముఖ్యమంత్రి గారికి ఏదైతే మనం మాట ఇచ్చామో చైర్మన్ గారిని గిఫ్ట్ ఇస్తామని చెప్పి ఈసారి ఇచ్చినామని చెప్పి ఖచ్చితంగా మాకు కావాల్సిన న్యాయమైన నిధులు మా మున్సిపాలిటీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా వారి దృష్టిలో పెడతాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు, మా మున్సిపల్ శాఖ మంత్రి కూడా అందుకోసం వారి అనుమతితోటి చాలా కార్యక్రమాలు చేసేది ఉంది. అదేవిధంగా జిల్లా మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆ ఎన్నికల ప్రచారంలో కూడా మనకు గట్టిగా హామీ ఇచ్చినారు. జిల్లా హెడ్ క్వార్టర్ అయిన సూర్యాపేట మున్సిపాలిటీని అన్ని రంగాల్లో, అంటే దీని మున్సిపాలిటీ తగ్గ స్థాయిలో ఈ 2 సంవత్సరాలు చేయలేకపోయినాం. చైర్మన్ గెలిపిస్తే తప్పకుండా మున్సిపాలిటీ స్థాయిలో ఏదైతే హైదరాబాద్, విజయవాడ మిడ్ పాయింట్ ఉందో సూర్యాపేట అన్ని రంగాలు అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. వారి పూర్తి సహకారం తీసుకుంటాం. తీసుకొని అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ గారు కూడా మాట ఇచ్చినారు. అన్ని రకాలుగా కూడా ఏదైతే మేము మొన్న మేనిఫెస్టోలో చెప్పినామో ప్రతి కార్యక్రమం కూడా తూచా తప్పకుండా చేస్తాం. సీసీ రోడ్లు, డ్రైన్ కాలువలే కాకుండా మొత్తం సమగ్రంగా ఏదైతే మన మేనిఫెస్టోలో పెట్టినట్టు హోలిస్టిక్ డెవలప్మెంట్ సూర్యాపేట చూడబోతుంది. ఈ అన్ని రకాలుగా కూడా ప్రజలు కూడా మమ్మల్ని ఎన్నుకొని మా మీద విశ్వాసం పెట్టినందుకు ఆ విశ్వాసాన్ని తప్పకుండా కాపాడుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. రాహుల్ సత్తకి అర్థమైందా? ఇవ్వండి ఫోన్ వెళ్తారు. ఒక్క నిమిషం సరిపోలే సంవత్సరం గారే కాబట్టి हिंदू सामने से सह परिवार से कुटुंब पास में जाइए नाम से कुटुंब से सर्वे सुग्रह सर्वे संग्रामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग्य भवेत्
हरिः ओं हिरण्यवर्णां हरिणीं सुवर्णं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः ताम्बावः जातवेदलक्ष्मीं मनपगामिनीं जयन्ती मंगला काली भद्रकाली कपाली दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते। గూగుల్ పే కొట్టేస్తాను జస్ట్ ఏమంటారా ఏంటన్నా కుమార్కొండ వేణు అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ 2 సార్లు మెజార్టీతో గెలిచిన వార్డు 2 వార్డు. అన్న మీరు కొంచెం